హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ పులావ్ చేసుకుందామండి. దానికోసం అయితే మెయిన్గా నేను 1 కేజీన్నర చికెన్ తీసుకున్నాను. అలాగే 2 డబ్బాల రైసు తీసుకున్నానండి. మేము అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి కొలత. దానికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ కానీ గిన్నె ఏదైనా లావుగా మందంగా ఉన్న గిన్నె లాంటిది పెట్టుకొని ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని 2 చెంచాలు నూనె కూడా వేసుకున్నానండి నేను, ఆయిల్ కూడా. సో ఇది హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకున్నాను. యాలకులు, తర్వాత అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాక నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అవి కూడా అంటే నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో పెద్ద పాయ ఒకటి 2 ఉంటే బాగుంటుందండి. సో ఇవి కూడా వేయించుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న అవి కూడా ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. అవి కూడా వేయించుకున్నాక కొద్దిగా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీన్ని కూడా కొంచెం బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందామండి. మొత్తం అంతా చికెన్ కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని కూడా ఒకసారి మనం బాగా దీన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. 10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఒక 2 చెంచాలు కారం వేసుకుందామండి. బాగా కలుపుకొని ఒకసారి ఒక 2 చెంచాలు కారం వేసుకొని, అంటే కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మరి మసాలాలు ఇవన్నీ కలిపి ఎక్కువగా ఉంటుంది కదా, సో 2 చెంచాలు కారం అయితే సరిపోతుంది. 2 చెంచాలు ధనియాల పౌడరు, 1 చెంచా గరం మసాలా. ముందుగా మనం ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నది కదండి, అంటే నేను 2 డబ్బాల రైస్ తీసుకున్నాను కదా. సో మనం నానబెడతాం కాబట్టి మీరు బాస్మతి రైస్ అయితే తక్కువ వేసుకొని, నేను ఈసారి మేము ఎప్పుడు తినే ఆ రైస్నే నేను వేస్తున్నాను. సో 2 డబ్బాల రైస్కి 4 డబ్బాలు వాటర్ వేసుకోవాలి కాబట్టి నేను 3.5 వేసుకుంటున్నానండి ఈ రైస్కి. మీరైతే బాస్మతి రైస్ ఏమైనా తీసుకుంటే మాత్రం ఒక 2.5 అయితే సరిపోద్దండి. 2 డబ్బాలైనా కూడా సరిపోతాయి, అంటే పొడిగా వస్తుంది కదా. సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకోవాలి, బాగా కలుపుకొని వాటర్ వేసుకున్నాక కొద్దిగా పైన ఉన్న కొద్దిగా కొత్తిమీర ఇంకొంచెం ఉన్నది పైన వేసుకున్నామండి. వేసేసుకున్నాక దమ్ అయ్యే వరకు, అంటే పులావ్ రెడీ అయ్యే వరకు మూత పెట్టుకుందామండి. అంటే 20 లేదా ఒక 20-25 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోద్దండి. అంటే అడుగు కొంచెం మనకి తెలిసిపోద్ది కదండి. కొంచెం హైలో పెట్టుకున్నాక కాసేపు మళ్ళీ మీడియంలో పెట్టుకుంటే 20-25 మినిట్స్ అయితే సరిపోద్దండి. ఓకేనండి, రెడీ అయిపోయింది పులావ్ అయితే. మంచి గుమగుమలాడుతూ చికెన్ పులావ్ మంచి స్మెల్ వస్తుందండి. టెంప్టింగ్గా ఇప్పుడే తినాలనిపిస్తుంది. చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో